వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఇస్ స్వీయ ఉర్బా. వృద్ధులను నిండా ముంచిన సైబర్ నేరగాళ్లు. కోర్టు లాంటి నేపథ్యం, కళ్ళ ముందు జడ్జ్. వృద్ధ దంపతులను నిండా ముంచేశారు ఆన్లైన్ స్కామర్లు. ఈ రోజుల్లో ప్రజలను మోసం చేయడానికి స్కామర్లు వివిధ వ్యూహాలను ఉపయోగిస్తున్నారు. అలాంటి ఒక వ్యూహం డిజిటల్ అరెస్ట్. ఇందులో వ్యక్తులను ఆన్లైన్లో అరెస్ట్ చేస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 84 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ అధికారి అతని భార్యకు ఇలాంటి సంఘటన ఎదురైంది. ఈ రోజుల్లో ప్రజలను మోసం చేయడానికి స్కామర్లు వివిధ వ్యూహాలను ఉపయోగిస్తున్నారు. అలాంటి ఒక వ్యూహం డిజిటల్ అరెస్ట్. ఇందులో వ్యక్తులను ఆన్లైన్లో అరెస్ట్ చేస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేసేస్తున్నారు దుడ్డగులు. ఈ క్రమంలోనే తాజాగా 84 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ అధికారి అతని భార్యకు ఇలాంటి సంఘటన ఎదురైంది. అయితే సకాలంలో చర్య తీసుకోవటం ద్వారా వారు 1.50 కోట్లు కోల్పోకుండా తప్పించుకున్నారు. ఈ సంఘటన గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో జరిగింది. ఈ వృద్ధ దంపతులకు ఒక స్కామర్ నుండి వాట్సాప్ కాల్ వచ్చింది. అతను తాను కోర్టుకు సంబంధించిన అధికారిగా చెప్పుకున్నాడు. అతను తన పేరు ప్రదీప్ కుమార్ అని చెప్పాడు. ఈ జంటను మోసం చేయడానికి ఒక ప్రైవేట్ ఎయిర్లైన్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో వారి పేర్లు కనిపించాయని, బంధువుల నుండి తనకు సమాచారం అందిందని, వారు ఆన్లైన్లో కోర్టుకు హాజరు కావాలని స్కామర్ చెప్పాడు. ఫోన్ చేసిన వ్యక్తి దంపతులను వారి ఇంటి నుండి బయటకు వెళ్ళవద్దని లేదా ఎవరిని లోపలికి అనుమతించవద్దని సూచించాడు. వృద్ధ దంపతులకు ఎటువంటి అనుమానం రాకుండా చూసేందుకు అన్ని ప్రయత్నాలు జరిగేశాయి అక్కడ. వారికి స్కామర్ల నుండి వీడియో కాల్ కూడా వచ్చింది. ఇది విచారణ జరుగుతున్న కోర్టు లాంటి నేపథ్యాన్ని చిత్రీకరించారు. స్క్రీన్పై ఒక వ్యక్తి న్యాయమూర్తిగా నటిస్తూ కూర్చున్నాడు. ఒక ప్రాసిక్యూటర్, కోర్టు సిబ్బంది కూడా కనిపించారు. న్యాయమూర్తిగా నటిస్తున్న వ్యక్తి దంపతుల పేరుతో 227 ఖాతాలు తెరిచినట్లు పేర్కొన్నాడు. ఈ విషయం గురించి వారిని ప్రశ్నించడం ప్రారంభించాడు. దంపతులు దీనిని తిరస్కరించినప్పుడు వారు సహకరించకపోతే మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారని హెచ్చరించారు. ఆ తర్వాత కాల్ చేసిన వారు వారిని డిజిటల్గా అరెస్ట్ చేస్తామని బెదిరించారు. వృద్ధుణ్ణి ఫోన్ ముందు కూర్చోమని, మహిళను డబ్బు బదిలీ చేయమని అడిగారు. ఈ ప్రయత్నంలో ఆ జంట బంధువు కూడా స్కామర్లకు సహాయం చేస్తూ ప్రస్తుతం తమ వద్ద ఉన్న డబ్బు మొత్తాన్ని ధృవీకరించాల్సి ఉంటుందని, అప్పుడే వారు ఆరోపణల నుంచి విముక్తి పొందుతారని కాలర్ వారికి చెప్పారు. వారు ఆన్లైన్ బ్యాంకింగ్ను ఉపయోగించినందున ఆర్టీజీఎస్ బదిలీ కోసం బ్యాంకుకు వెళ్ళమని అడిగారు అని దంపతులకు వివరించారు. డిసెంబర్ 9న ఆ మహిళ బ్యాంకుకు వెళ్లి వెరిఫికేషన్ తర్వాత తన ఖాతాకు డబ్బు తిరిగి వస్తుందని నమ్మి 2.10 కోట్లు స్కామర్ల ఖాతాకు బదిలీ చేసింది. మరుసటి రోజు ఆమె మరో 2.1 మిలియన్లను బదిలీ చేస్తుంది. ఆమె మరొక ఖాతాలో 1.5 కోట్లు కూడా ఉన్నాయి. ఆమె ఒక ఆస్తిని అమ్మిన తర్వాత అందుకున్న డబ్బు ఇదంతా. స్కామర్లు ఈ డబ్బును కూడా డిమాండ్ చేశారు. ఆమెపై కేసు పెడతామని, దానిని బదిలీ చేయకపోతే భారీ జరిమానాలు విధిస్తామని బెదిరించారు. భయపడి ఆమె నగదు మొత్తాన్ని బదిలీ చేయడానికి బ్యాంకుకు వెళ్ళింది. మేనేజర్ దీన్ని వింతగా భావించి బ్యాంకులో ఉన్న ఒక పోలీస్ అధికారిని దర్యాప్తు చేయమని కోరాడు. ఆ తర్వాత పోలీసులు ఆ మహిళను ఆమె ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె వృద్ధ భర్త వీడియో కాల్లో అనేక మంది పురుషులతో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. అతను కాల్ చేసిన వారికి తాను పోలీస్ స్టేషన్ నుండి వచ్చానని చెప్పినప్పుడు వారు వెంటనే ఫోన్ను డిస్కనెక్ట్ చేశారు. ఆ తర్వాత వారు తమను మోసం చేశారని దంపతులకు తెలియజేసి సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ను సంప్రదించమని సూచించారు. ఆ జంట నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేశారు. కాగా ఈ కేసులో ఇంకా FIR నమోదు కాలేదు.